దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు. మిత్రులందరికీ నా నమస్సుమాంజలి. టైటిల్ చూశారు కదా, కష్టతరమైన శ్రీ ఇష్టకామ్య శ్రీదేవి యాత్ర జంగిల్ రైడ్ 2022. ఆ వీడియో వల్ల నేను యూట్యూబర్గా నిలవగలిగాను. అమ్మ కృపా కటాక్షముల చేత మీ అందరూ ఆ వీడియో చూడటం వలన నా ఛానల్ మానిటైజేషన్ అయింది. నన్ను ప్రోత్సహించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. యూట్యూబ్ మానిటైజేషన్ అయిన తర్వాత మరలా అమ్మవారి దర్శనానికి వచ్చాను. నేను యాత్ర చేసినప్పటికీ ఇప్పటికీ ఏ మార్పులు ఉన్నాయి అనే విషయాలను మీకు తెలియచేస్తాను. నా ప్రీవియస్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. తప్పకుండా చివరి వరకు చూడండి, నన్ను ప్రోత్సహించండి. మనం ఇప్పుడు శ్రీశైలంలో శిఖరం దగ్గర ఉన్నాము. శ్రీ ఇష్టకామ్య శ్రీదేవి యాత్ర చేయాలి అంటే ముందుగా శ్రీశైల శిఖరం దగ్గర చేరుకోవాలి. శ్రీశైలం శిఖరం దగ్గర నెక్కంటి జంగిల్ రైడ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి క్యాంప్ ఆఫీస్ ఉన్నది. అక్కడ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి జీప్స్ ద్వారా 120 మంది యాత్రికులు మాత్రమే దర్శనం కల్పిస్తారు. ఇదే ఫారెస్ట్ క్యాంప్ ఆఫీస్. ప్రీవియస్కి ఇప్పటికీ చాలా మార్పులు చేశారు. డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేశారు. యాత్రికులు కూర్చోవడానికి వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు టికెట్లు రేపటి ప్రయాణానికి ఈరోజే ఇస్తున్నారు. ఉదయం 9 గంటలకు టికెట్లు ఇస్తారు. 104 మంది మాత్రమే ఆఫ్లైన్లో టికెట్లు ఇస్తారు. 16 టికెట్స్ ఆన్లైన్ బుకింగ్ వారికి కేటాయించారు. ఆన్లైన్ సైట్ వచ్చి nstr.co.inలో లాగిన్ అవ్వాలి. ఆన్లైన్లో బుకింగ్ మన ప్రయాణ తేదీకి 15 రోజుల ముందు సైట్ ఓపెన్ అవుతుంది. టికెట్ వచ్చి ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు. ఆధార్ కార్డు కంపల్సరీ చూపించాలి. ఫోన్లో చూపించినా సరిపోతుంది. క్యూ లైన్లో ప్రతి ఒక్కరికి 3 టికెట్లు ఇస్తారు. 104 టికెట్లు మాత్రమే ఇస్తారు. టికెట్స్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ డే తీసుకోవాలి. ఈరోజు టికెట్ తీసుకున్న వాళ్ళు నెక్స్ట్ డే ఉదయం 8 గంటలకల్లా శిఖరం క్యాంప్ ఆఫీస్ దగ్గర చేరుకోవాలి. జీప్లో 8 మంది మాత్రమే ప్రయాణం చేయవచ్చు. మొత్తం 15 జీబులు ఒక్కసారే బయలుదేరాయి. శిఖరం దగ్గర నుంచి అమ్మవారి ఆలయం 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సుమారు 1 గంట ప్రయాణం. జీబులన్నీ బయలుదేరాయి. ఇది శ్రీశైలం డోర్నాల హైవే. కొంచెం దూరం ఈ రోడ్లో ప్రయాణం చేయాలి. ఇక్కడి నుంచి దట్టమైన అడవిలో ప్రయాణం. చెకింగ్ ఇక్కడ శ్రీ రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ జోన్. ఇది చెట్లు ఉన్నాయి. పులుల సంరక్షణ కేంద్రం అభయారణ్యంలో మన ప్రయాణం. చేసారో తెలీదు. అంతా గుంతలు, రాళ్ళు, రప్పలతో ఉంటుంది రోడ్డు ప్రయాణం అంతా. చూడండి, రెడ్డి గారు మీరు కూడా వస్తారు. చూడండి ఇటు అది ఇది చీపర్లు.
భలే అందంగా ఉంటుంది ఆడ. గుర్ర బండ్లు ఎద్దుల బండి ఎద్దులే ఉన్నాయి కానీ ఒక పారి పోతే జీవులన్నీ ఇక్కడ వరకు వస్తాయి. సౌకర్యాలు ఉండవు. ఆ దగ్గరికి పోతే సౌకర్యం ఉంటుంది. ఇక్కడ నుండి 1/2 కిలోమీటర్ల దూరంలో కొన్ని వందల బళ్ళు ఉంటాయి. మొన్న శ్రీ ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం ఉన్నది. రిలే ఇచ్చిండు శివరాత్రి రోజే 2-3 అందరూ కూడా నడకదారి ద్వారా వెళ్ళాలి. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, పక్షుల కిలకిల రావాలతో ఎంతో ప్రశాంతంగా ఉంది ఈ ప్రదేశం. మార్గమధ్యంలో శ్రీ వినాయకుని విగ్రహం ఉంటుంది. వినాయకుడికి భక్తులందరూ నమస్కరించుకొని అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్తారు. మాకు తోటల్లో అమ్మవారికి సంబంధించిన పూజా ద్రవ్యాలు అమ్ముతున్నారు. దేవాలయం దగ్గర చేరుకున్నాము. ఒక చిన్న గిరిజన గ్రామం. పర్వతరాజు పుత్రిక శైలపుత్రి శ్రీ పార్వతీదేవి శివుని కొరకు తపస్సు చేసిన ప్రదేశం. ఇక్కడ అమ్మవారి ఆలయం చిన్న భూగృహంలో ఉంటుంది. ఎంతో మహిమాన్విత క్షేత్రం. మాతో పాటు జీబులో వచ్చిన భక్తులందరూ క్యూ లైన్లో నిలబడ్డారు. ఇదే అమ్మవారి గుడి. గుడి ముందు ఒక చిన్న వాగు ప్రవహిస్తున్నది. వాగులో పాదాలు శుభ్రపరచుకుంటారు. దర్శనం చేసుకుని అనుకో ఒక చక్క నీళ్ళు పైన అనుకో. ఎదిగిచ్చామ్మా. అమ్మవారి మందిరం ముందు శివుడు నాగదేవత విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు, దీపారాధన చేస్తారు. ఆలయ మండపంలో హోమగుండం ఉన్నది. గిరిజనులు హోమంలో వేసే సమిధలు అమ్ముతారు. భక్తులు సమిధలు కొని హోమంలో వేస్తారు.
అమ్మవారి ఆలయం భూమికి కొంచెం కిందగా ఉంటుంది. 3 లేక 4 మాత్రమే దర్శించుకోగలరు. ఇరుకుగా ఉంటుంది, చీకటిగా ఉంటుంది. సన్నని దీపపు కాంతిలో అమ్మవారు చతుర్భుజాలు కలిగి 2 చేతులలో తామర మొగ్గలు, పొంగల్ చేసుకోవచ్చు. చేతిలో శివలింగం మరి ఒక చేతిలో రుద్రాక్షమాలతో పచ్చేస్తున్న యోగిని రూపంలో దర్శనమిస్తారు. ఎలాంటి కోరికైనా తీరుస్తుంది కాబట్టి ఆమె శ్రీ ఇష్టకామ శ్రీదేవి అయ్యారు. या चण्डी मधुकैटभादिदैत्यदलनी या माहिषोन्मूलिनी మనము మనస్ఫూర్తిగా కోరుకుని ఎలాంటి కోరికైనా అమ్మవారు నెరవేరుస్తుందని భక్తుల అచంచల విశ్వాసం. మనము కోరికను కోరుకుంటూ అమ్మవారి నుదురున బొట్టు పెట్టాలి. ఆ సమయంలో అమ్మవారి నుదురు మానవ శరీరం వల్లే మెత్తగా ఉంటుంది. ఆ బొట్టు పెట్టిన ప్రతి ఒక్కరూ అమ్మయత్వానికి లోనవుతారు. या देवी नवकोटिमूर्ति सहिता मां पातु विश्वेश्वरी, पातु विश्वेश्वरी. ఇక్కడ ఉన్న స్థానికులు వచ్చిన భక్తులకు అన్న వితరణ చేస్తున్నారు. మనం తోచిన చందా ఇవ్వవచ్చు వారికి. వారు చేస్తున్న ఈ మంచి కార్యక్రమానికి ఎత్తైన చెట్ల మధ్యలో ప్రశాంత వాతావరణంలో భక్తులు అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. ఇలా అడవిలో కూర్చుని ప్రశాంతంగా భోజనం చేయటం ఒక మధురమైన అనుభూతి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీ ఇష్టకామే శ్రీదేవి కృపాకటాక్షాలు కలగాలని, అమ్మ దర్శన భాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ తరువాతి వీడియోలో మరి యొక్క దేవాలయ విశేషాలు మీ ముందుకు ఈ వస్తాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.